కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017లో టీవీ షోలో జానీ మాస్టర్ కు యువతి పరిచయమైంది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి ఫోన్ కాల్ రావడంతో 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. ఓ టీవీ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబై వెళ్లింది. అక్కడ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. భార్యతో కలిసి జానీ మాస్టర్ తనను బెదిరించాడని పేర్కొన్న బాధితురాలు జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు జీరో ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అంటే ఎఫ్ఐఆర్ లో ఏమేమి అంశాలు పొందుపరిచారు? జానీ మాస్టర్ పై ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మధ్యప్రదేశ్ చెందినటువంటి కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారు. అనేక సార్లు బయట అవుట్డోర్ కు వెళ్ళినప్పుడు కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేశారు. దీనిపై గతంలోనే అతను చెప్పినప్పుడు కూడా అతనికి తీరు మార్చుకోలేదంటూ కూడా ఇప్పటికే మధ్యప్రదేశ్ చెందినటువంటి యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మొదట కేసు నమోదు చేసింది. కానీ ఆమె లిమిట్స్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేపథ్యంలో కేసుని రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సెక్షన్ 376 తో పాటు సెక్షన్ 323 అదేవిధంగా 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనని ఇబ్బందులకు వచ్చేస్తున్నారు, లైంగికంగా వేధింపులకు వచ్చేస్తున్నారు. షూటింగ్ లో ముఖ్యంగా తన అవుట్డోర్ కి వెళ్ళినప్పుడు తన మాట వినకపోతే తనను తొలగిస్తామంటే షూటింగ్ లో కొరియోగ్రాఫర్ గా తొలగిస్తామంటే కూడా వేధింపులు గురి చేసి తనను లొంగ తీసుకుంటున్నాడు. చాలా మంది యువతులు కూడా ఈ రకంగానే వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా యువతి ఆ ఫిర్యాదులు పేర్కొంది. మరోవైపు ఎప్పుడైతే అతనిపై కేసు నమోదు కావడం జరిగింది, ఇప్పటికే జనసేన పార్టీ నుంచి అతన్ని తక్షణమే తొలగిస్తున్నాము, అతను పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడు హాజరు కాకుండా ఉండాలి, ఈ రోజు నుంచి ఈ యొక్క అమలవుతూ ఉంటుందని కూడా జనసేన కొంచెమే ఒక మీడియాకు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. జానీ మాస్టర్ చూసాం, గతంలో కూడా అనేక సార్లు జనసేన పార్టీ తరఫు నుంచి అనేక ప్రచారాలు కూడా చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల కూడా నేరుగా ప్రత్యక్షంగా కూడా పాల్గొని అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి జానీ మాస్టర్ ని ఈ రోజు జనసేన పార్టీ కూడా తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఏ పార్టీ కార్యక్రమాలకు కూడా జానీ మాస్టర్ పాల్గొనడానికి వీల్లేదంటూ కూడా జనసేన పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. మొత్తం మీద జానీ మాస్టర్ చుడిగిస్తా అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.